కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఆక్సిజన్ ఇస్తున్నటువంటి మా షర్మిలమ్మ, అదేవిధంగా రెబల్ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఈ సభకు రావడం అంటే ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ఎవడబ్బా సొత్తు కాదని చెప్పేసి హెచ్చరిక. ఎందుకంటే పక్క రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక్కడ షర్మిలమ్మ, సిపిఐ సిపిఎం అంతా కలిసి ఈ దేవాలయం లాంటి ఉక్కు ఫ్యాక్టరీ అమ్ముతా ఉంటే చూస్తూ ఊరుకుంటామా? మునిగే ప్రసక్తే లేదు. మోడీ దేవాలయాలకి పోతా ఉన్నాడు. అన్ని దేవాలయాలు అందరిని రానియరు, ఒక వర్గాన్ని రానియరు అక్కడ. కానీ స్టీల్ ప్లాంట్ ఒక పెద్ద దేవాలయం. ఈ దేవాలయంలో అన్ని వర్గాలు, మతాలు, కులాలు మొత్తం పనిచేసే హక్కు ఉంది. కాబట్టి ఈ దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి. కాపాడడానికి కావాల్సిన కృతజ్ఞత ఉండాలి. అందుకే మోడీ దీన్ని దెబ్బతీస్తూ ఉన్నాడు. సముద్రం మొత్తం కూడా అదానికి అప్పగించారట. ముంద్రా ప్రాజెక్టు నుంచి మొత్తం కూడా గంజాయి స్మగ్లింగ్ చేసేవాడయా. అదాని అంటే గంజాయి స్మగ్లింగ్ చేసేవాడు. ఆ అదాని గురి ఉంటే మోడీ గారు, ఆయన ముంద్రా నుంచి కార్యకల్ దాకా మొత్తం ఆయనకు అప్పగిస్తూ ఉన్నాడు. దాని తర్వాత స్టీల్ ప్లాంట్ అప్పగిస్తున్నాడు. వాళ్ళు ఫ్యాక్టరీ రన్ చేయడానికి కాదు, దీన్ని మొత్తం అదాని పై చేరుకున్నాక పెద్ద గోడౌన్ కట్టి గంజాయిని గోడౌన్గా పెట్టడానికి ఉపయోగపడే పద్ధతిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉపయోగించబోతా ఉన్నాడు. ఇది దుర్మార్గం. అట్లాంటి దుర్మార్గుడు కషాయవాడు. కషాయవాడు అనకూడదు. కషాయవాడు కూడా మేకని కోసేటప్పుడు నమాజ్ చేసుకుంటాడు పాపం. ఏమాత్రం పాపభీతి లేకుండా కోసేవాడు మోడీ. అయితే మోడీకి తందానే పాడేవాళ్ళు మేకలింగాలాగా ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఒక చంద్రబాబు నాయుడు, ఇంకొక పక్కన జగన్మోహన్ రెడ్డి. ఇద్దరు తందాన్ని పాడుతూ ఉన్నారు. తమలపాకుతో నీటంటే తలుపు శక్తితో నీవిట్టంటే అన్నట్టుగా ఈయన తమలపాకుతో మంతిస్తూ ఉంటే తెలుగు ప్రజానీకానికి గొంతులు కోస్తున్న మోడీ. అందుకని మోడీని సపోర్ట్ చేసి ఇద్దరిని కూడా ఓడించాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయంగా వీళ్ళు ఓడిస్తే తప్ప ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం సాధ్యం కాదు. అందరం కలిసి పోరాటం సాగించి నిలబెట్టుకుందాం. ఈ ఆంధ్ర రాష్ట్రం రాజకీయాలు మారుద్దాం. దేశం మొత్తం మీద రాజకీయాలు మార్చాల్సిందే. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుంటే రక్తసిక్త హస్తాలతో ఉన్నటువంటి మోడీని ఎవరు సపోర్ట్ చేసినా, ఎవరిని మద్దతు ఇచ్చినా వాళ్ళందరూ కూడా దేశద్రోహులే. తెలుగు ప్రజానీకానికి ద్రోహి ఎవరు తెలుసా? తెలంగాణ, ఆంధ్ర ప్రజానీకానికి కూడా తెలుగు అంటే అది మోడీనే. విభజన చట్టాలను అమలు చేశారా? బయ్యారం ఉక్ ఫ్యాక్టరీ ఇచ్చాడా? విశాఖ స్టీల్ పోగొడతా ఉన్నాడు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇచ్చాడా? పోలవరం ప్రాజెక్టు డబ్బులు ఇచ్చాడా? అమరావతికి ఇచ్చాడా? అంటే విభజన చట్టాలను మొత్తం మోసం చేస్తున్నాడు. తెలుగు ప్రజానీకానికి శత్రువు ఉంటే అది మోడీ తప్ప ఇంకోటి కానే కాదు. తెలంగాణ ప్రజానీకాలను తెలుగు ప్రజలు ఉన్నారు, ఇక్కడ తెలుగు ప్రజలు ఉంటారు, అందరిని మోసం చేస్తూ ఉన్నాడు. అట్లాంటి మోసం చేసేవాడు గోరీ కట్టాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి అక్కడ గోరీ కడతా ఉన్నాడు. ఆ గోరీ ఇక్కడ కూడా ఎక్స్టెండ్ చేయించి తప్పనిసరిగా కేంద్రంలో బీజేపీని, ఇక్కడ టీడీపీని, ఇటు వైసీపీని ఓడించాల్సిన అవసరం ఉంది. ఓడించి స్టీల్ ప్లాంట్ కాపాడుకుందాం. ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ఒకప్పుడు 67 మంది ఎంపీలు రాజీనామా చేశారు. 7 మంది ఎంపీలు రాజీనామా చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అనేక మంది రాజీనామా చేశారు. పోరాటాలు సాగించుకుని దీన్ని